అందరికీ నమస్తే. రాజకీయాలల్ల సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అనేది కామనే జరుగుతా ఉంటాయి. నువ్వు అది చేయలేదా? నువ్వు ఇది చేయలేదా? నువ్వు ప్రమాణం చేయి. నువ్వు అవినీతి చేసినావు. ఆ దేవుడి మీద ప్రమాణం చేయి, ఈ దేవుడి మీద ప్రమాణం చేయి అని చెప్పి ఎంతోమంది చేసుకుంటా ఉంటారు ప్రమాణాలు. ఇక ఈడ కూడా అట్లనే చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇక అక్కడి నుంచెళ్ళి షురూ చేసిండు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి ఆయన్ని కౌశిక్ రెడ్డిని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా నువ్వు అన్ని వందల కోట్లు అవినీతి చేసినవనంటే ఇక ఇన్ని వందల కోట్లు అవినీతి చేసినావని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే ఇక చూడండి ఏం చేసిండు ఆయన. ప్రమాణం చేయి, నువ్వు ప్రమాణం చేయాలి, దేవుని మీద ప్రమాణం చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళనంటే ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారు ఈయన ఏం చేసిండారంటే బయలుదేరిండి హనుమాన్ టెంపుల్కి, ఆడ హనుమాన్ ఆలయం దగ్గరికి బయలుదేరిపోతా ఉన్నాడు. ప్రమాణం చేయడానికి నేను ఎటువంటిది చేయలేదని చెప్పేసి ప్రమాణం చేయడానికి పోతా ఉన్నంటే ఇక పోలీసు వాళ్ళంతా కూడా ఆపిర్రా. పోలీసులు ఆపి, లేదండి సార్ మీరు పోవడానికి వీల్లేదు, మీరు వెళ్తే ఆడ మరి అంతా ఆగమవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి అక్కడ నుంచి నిర్బంధించేసారు. వెనక్కే నిర్బంధించేసినటువంటి ఘటన ఇంకా అక్కడ నియోజకవర్గంలోనే జరిగింది. ఒక ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొంటా ఉన్నాయి ఈరోజు. సో మరిగా ఏది ఏమైనా కానీ రానియను, నా కార్యకర్తలు కావచ్చు కాక లేకపోతే నా తోటి ఎవ్వరు రారు, నేను ఒక్కనే సింగిల్గా పోతా గుడి దగ్గరికి, నేను ఒక్కనే సింగిల్గా పోయి ఆడ ప్రమాణం చేస్తా. వస్తా అంటున్నారు ప్రతి మండలం నుంచి, నా నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి ఒక 10,000 మంది కార్యకర్తలు బయలుదేరి వస్తా అంటున్నారు. కానీ నేను రావద్దనే చెప్తా ఉన్నా, నేను ఒక్కనే పోయి చేస్తానంటే పోవడానికి వీలు లేనే లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మనకి ఆర్డర్ ఉన్నది. ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలు తలెత్తుతాయి కాబట్టి అల్లర్లు అయితే, గొడవలు అయితే, పంచాయతీలు అయితే పోవద్దని చెప్పేసి మరి పోలీసులు ఆగితే ఆ మార్గ మధ్యంలోనే ఆడనే ఆగి హనుమాను దేవుని విగ్రహం పట్టుకొని షర్ట్ ఇప్పేసేసి ఆడనే నెత్తి మీద నీళ్ళు పోసుకున్నాడు. ఆడనే నెత్తి మీద నీళ్ళు చేసుకున్నాడు. ఇక తడి బట్టలతో కౌశిక్ రెడ్డి ప్రమాణం చేసిండు. తడి బట్టలతో కాంగ్రెస్ ప్రమాణం చేసిండు. రేపు మధ్యాహ్నం ఇదే టైం వరకు నేను మరిగా ఇప్పుడు ఏ టైంకి అయితే ప్రమాణం చేస్తా ఉన్నానో దేవుని మీద తడి బట్టలతోటి స్నానం చేసి తలంటుకొని మరి పొన్నం ప్రభాకర్ కూడా రేపు మధ్యాహ్నం వరకు చేయాలని చెప్పేసి ఇక సవాల్ ఇసిరిండు. మంత్రి పొన్నంకి సవాల్ ఇసిరేసిండు. నువ్వు మరి ఎన్ని కోట్లు నేనేం అవినీతి చేయలేదు, ప్యూర్ వైట్ పేపర్ అని చెప్పి ప్రమాణ స్వీకారం నువ్వు కూడా ప్రమాణం చేయాలి, ఇగో నేను కూడా ప్రమాణం చేస్తా ఉన్నా అని చెప్పేసి తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక మాటల దగ్గర నుంచి వెళ్ళి అయిపోయి ఇప్పుడు క్రియారూపంలో దాల్చుతా ఉన్నాయి. అవన్నీ కూడా చేసేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాత్రానికి ఇప్పటికే ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిండు కదా. రాండ్రా తేల్చుకుందాం అన్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. తర్వాత ఒక బ్లాక్ బుక్ పట్టుకొని మీ పేర్లు మొత్తం కూడా ఈ బ్లాక్ బుక్లో రాసుకుంటా ఉన్నాం అని చెప్పి కూడా చెప్పినటువంటి ఘటన కూడా సో మనకి కనపడతా ఉన్నది. ఏదేమైనా కానీ మాటలు దాటి చేతలలోకి పోయినటువంటి విషయం హుజూరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఇక మరి తారాస్థాయికి చేరబోతా ఉన్నది, రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటా ఉన్నాయి. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా కూడా మరి ఎలా స్పందిస్తారనేది చూడాలి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎలా స్పందిస్తారు, మరి ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారు ఏ రకంగా స్పందించబోతా ఉన్నాడు. రేపు మధ్యాహ్నం ఇదే టైంకి చేయాలని చెప్పేసి అన్నాడు కాబట్టి దీని మీద మరి కౌంటర్ వదులుతాడు పొన్నం ప్రభాకర్. ఇవాళ సాయంత్రమో రేపు పొద్దుటి కల్లా ఖచ్చితంగా కౌంటర్ అయితే ఇస్తారు. మరి ఆ కౌంటర్ అనేది ఏ రూపంలో ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది మరి మనం కొంత వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉన్నది. సరే ఏదేమైనా కానీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులతో పాటు బిగ్ వార్ నడుస్తూ ఉన్నది. బిగ్ వారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ల మధ్య ఒక బిగ్ వార్ అనేది కూడా నడుస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ కనబడతా ఉన్నది.